రిషి రోషన్ వ్లాగ్స్. నిన్నటి వీడియోలో అయితే చెప్పాను కదండి ఆల్రెడీ ఈ రోజు టూర్ కి అయితే వెళ్తున్నామని. అందుకనేసి ఇదిగోండి బయలుదేరాము. మా చిన్నోడు ఫోర్స్ చూస్తారా, ఇదిగోండి ఎప్పుడు అసలు ముందు కూర్చోడండి, వెనక కూర్చొని ఇలా పడుకుంటాడు మంచం లాగా. కళ్ళు నాకు ఇస్తావా, నేను పెట్టుకుంటా. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి డ్రైవింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇదిగో మా పెద్దోడండి. ఇప్పుడు మేమైతే సత్తెనపల్లికి వెళ్తున్నాము. సత్తెనపల్లికి వెళ్ళి అక్కడ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా రిలేటివ్స్ కూడా వస్తున్నారు. మా అత్త వాళ్ళ కూతురు కొడుకు కూడా వస్తున్నారు. మాలో అయితే జాయిన్ అయ్యారు. ఇప్పుడు మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కోటప్పకొండ టూర్కి వెళ్తున్నామండి. మీకు కూడా చూపిస్తాను, మొత్తం చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అక్కడ మీకు ఫిషెస్ చూపిస్తామండి. ఫిషెస్ కూడా ఉంటాయండి. పోయినసారి వెళ్ళినప్పుడు అయితే ఉన్నాయి. మీకు ఆల్రెడీ అయితే పాత వీడియోలో అయితే నేను పెట్టాను. అది ఆ ఫోన్ అయితే కొంచెం మసకగా ఉంది కాబట్టి ఈ ఫోన్ లో క్లియర్ గా అయితే మీకు కనిపిస్తాయి. నేనైతే మొత్తం చూపించడానికే ప్రయత్నిస్తానండి. ఆల్మోస్ట్ మొత్తం తిరిగి చూపిస్తాను వీడియోలో. వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి. హాయ్, ఇదిగోండి మా అక్క వాళ్ళ కారు. ఇదిగోండి తనైతే మా అక్క. హాయ్, వీళ్ళు వచ్చేసి సౌండ్ ఆపండి, పదండి వెళ్దాం, ముందున్నారంట. హాయ్, నువ్వెప్పుడు వచ్చావు? హాయ్ ఫ్రెండ్స్. హాయ్, అస్సలాము అలైకుం. పదండి, ఇంకా ఇప్పుడే లైట్ అయిందిగా. ఎక్కడికి వెళ్తున్నావు? కోటప్పకొండ టూర్. సింపుల్ టూర్ అండి. ఇంకా పదండి. ఇదిగోండి నిన్న రిషి బర్త్డే కదా, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళకి చాక్లెట్స్ లేవని చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. ఓకే చలో. ఇదిగోండి చూడండి, అందరూ హాయ్ చెప్పండి. ఇది వచ్చేసి ఆర్చి అంట. ఇక్కడైతే మనీ కట్టించుకుంటారు లోపలికి పైకి వెళ్ళడానికి. ఇదిగోండి ఇక్కడ బొమ్మ చూడండి. ఏది ఇక్కడ పూలు కూడా అమ్ముతున్నారండి. అయితే పూలు బాగుంటాయండి, లేవు మరి. అసలు పింక్ కలర్ పూలు అయితే ఇంతకుముందు మేము దిగాము, బాగున్నాయి. ఫొటోస్ కూడా దిగాము కార్ ఆపి. బుద్ధుడి విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. బుద్ధుడు కాదా? అల్లు నాకు తెలీదు, నేను బుద్ధుడు అనుకున్నా. అది వచ్చేసి మ్యూజియమా? ఇక్కడ బాగుంటది. వెళ్దామా ఫస్ట్ ఇక్కడికి? టికెట్ ఇస్తున్నారు చూడ. అంతమంది ఇక్కడ కూర్చున్నాం. ఇదిగోండి శివుడి బొమ్మ. ఇంత ముందు కలర్ వేసారనుకుంటా. లేస్తారా? లేవగలరా? ఓకే ఇంకా పదండి. ఇంకా హాయ్ ఫ్రెండ్స్.
వాళ్ళు బిజీగా ఉన్నారండి, వీడియోస్ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను. అసలు ఒక్కసారి అయితే సూపర్ ఉంది చూడండి, చాలా బాగుంది. అమ్మ ఇంత పైకి వచ్చామా మేము. ఎవరి బ్యూటీ, ఎవరు అమెరికా నుంచి ఎవరు వచ్చారు, సెలబ్రిటీ. బ్యూటీ అంటే ఏంది నవ్వుతున్నా. ఇదిగోండి ఈ చెట్టు మీద మక్కని కూర్చో ఒక ఫోటో తీస్తానంటే అక్కడ అందరూ నవ్వారు. నీ ఫొటోస్ కోసం నేను అక్కడ కూర్చోవాలని అంది. అసలు వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుందండి. చుట్టుపక్కల గ్రామాలు చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి, చెట్లు, కొండలు మొత్తం బాగా సూపర్గా ఉందండి వ్యూ. మటుకి చల్లటి గాలి వస్తుంది, ఒకసారి గాలి వస్తుంది, ఒకసారి ఎండ వస్తుంది, వర్షం కూడా వచ్చింది. ఇక్కడ అందరూ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారండి. మా మామయ్య అయితే ఇక్కడ ఇల్లు కట్టుకుంటే హాయిగా ఉండొచ్చు, చల్లటి గాలి వస్తుంది అంటున్నారు. మా రోషన్ చూడండి ఎలా ఉన్నాడు. అసలు అదే చాలా సేఫ్టీగా కూడా ఉందండి, అవన్నీ పెట్టారు, చాలా సేఫ్టీగా కూడా ఉంది. నేనైతే స్పెట్స్ పెట్టేశాను, మక్క లాక్కున్నాను, ఇటు ఈ పద్దాకలు నువ్వేనా అనేసి. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు, కార్ పార్కింగ్ చేసి వచ్చారన్నమాట. ఇదిగోండి చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు మొత్తం కనిపిస్తున్నాయి. ఇందాక వినాయక స్వామి చూపించాను కదండి, అదిగోండి దగ్గర నుంచి. అసలు ఆ కట్టడాలు ఎలా కట్టారో అని నాకు చాలా అయితే ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగా అసలు బాగా కట్టారు కట్టడాలు మాత్రం. ఇక్కడ ఈ పిల్లలు మాత్రం ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు, మా పిల్లల వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఎటు చూసి లొకేషన్ చూడు ఎలా ఉండేవో, కొండలు, పచ్చని కొండలు. ఇక్కడ కాలేజీ బస్సులు, కాలేజీ వాళ్ళు కూడా వచ్చారండి టూర్ కోసం. సండే కదా, చాలా మంది వచ్చారు జనం, చాలా మంది వచ్చారు. ఇంకా నేను నా హస్బెండ్ అయితే హాయ్ చెప్పమంటే హాయ్ చదువుతున్నారు. ఎండ చూడండి ఎలా ఉందో. వినాయక స్వామి మొత్తం వీడియో. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి వినాయక స్వామి. ఆ లడ్డు కోసం మేమందరం పోట్లాడుకుంటున్నాం, నాకు 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 అని. పిల్లలు ఎమ్మటి నేను కూడా నాకు కావాలి అని వెళ్ళాను. ఉండ్రాళ్ళు వినాయక స్వామి గారు మీకు కాదు. వినాయక స్వామి ఆ ఎలుక నన్ను కడిచింది, మీరైనా చెప్పండి. చెప్పులు ఇటు చేసి వెళ్తున్నామండి, ఇంకా గుళ్ళోకి వెళ్తున్నాము. చెప్పులు బయట విడిచిపెట్టాము. నేను ఫస్ట్ అయితే ఈ టెంపులే మెయిన్ టెంపుల్ అనుకున్నానండి, ఇది కాదంట. ఇది ఒకటి ఉంది బయట, పైకి ఎక్కాలి. ఇంకా నేను లోపలికి వెళ్ళి చూసాను. ఇక్కడైతే బొమ్మల కొట్లు, ఇంకా టిఫిన్ సెంటర్స్ మొత్తం ఉన్నాయండి. ఇక్కడ బొమ్మల కొట్టు కూడా నేను చూపిస్తాను, లోపలికి వెళ్ళాను. ఇదే ఫస్ట్ నేను చూసి అద్దాల మేడ అనుకున్నానండి, ఇది కాదు. ఇది మళ్ళీ కొత్తగా కట్టారు, మరి ఇంత ముందే ఉందో. ఇక్కడైతే బ్యాచ్ నించున్నారన్నమాట కొంతసేపు, చెట్టు కింద కూర్చున్నారు. ఇది లిఫ్ట్ అండి, వృద్ధులకు వికలాంగులకు లిఫ్ట్ సౌకర్యం కలదు అనేసి ఉంది. ఆ లిఫ్ట్లు వృద్ధులు తప్ప అందరు ఎక్కుతున్నారు, అది పైకి ఎక్కలేక. ఇదిగోండి మా హస్బెండ్ వాళ్ళందరూ ఎక్కేశారు. నేను రాను, ఎప్పటికే నా కాళ్ళు నొప్పులు వచ్చినాయి, మీరు ఎక్కండి అనేసి అంటే ఇదిగోండి పైకి ఎక్కేశారు మా హస్బెండ్ వాళ్ళందరూ, అక్క వాళ్ళు, మామయ్య వాళ్ళందరూ ఎక్కేశారు. మా పిల్లలు చూడండి హాయ్ చదువుతున్నారు. ఇదిగోండి టెంపుల్ చూపించు అని అక్కడి నుంచి సైగ చేస్తున్నారు. ఇదండి మెయిన్, ఇది మెయిన్ టెంపుల్ అంట. లోపల మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు చూసేసరికి నాకు కళ్ళు తిరిగినాయండి, నేను ఎక్కలేను బాబోయ్ మీరు వెళ్ళండి అని అంటే ఇంకా వాళ్ళు వెళ్ళారు. ఇదిగోండి ఇది గుడి ఎదురు వచ్చేసి శివలింగం. అసలు ఇది ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి. సెల్ఫీ తీసుకున్నాను, మొత్తం ఫొటోస్ కూడా దిగామండి. ఆల్మోస్ట్ నేనుంటే ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఫోన్లో. ఇదిగోండి వ్యూ చూడండి. అసలు ఫొటోస్ ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే ఈ శివలింగం దగ్గరే దిగుతున్నారు. ఫొటోస్ కూడా బాగా చేశాడండి. 100 రూపాయలకి నామినేషన్ కూడా చేసి ఇచ్చారు కదా, పెద్ద ఫోటో. ఇదిగోండి క్లియర్ గా చూపిస్తున్నాను శివలింగం.
ఇదిగోండి శివలింగం పక్కన వ్యూ అన్నమాట. చాలా లోతుగా ఉంటుంది అది. చాలా లోయలాగేనండి, ఇంకా పైన కొండ మీద లోయలాగే, ఇంకా శివలింగం కింద కూడా రూమ్స్ లాగా ఏందో ఉన్నాయి. అదొక హాల్ లాగా ఉందన్నమాట. చూడండి, వ్యూని ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఇదిగోండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, అందుకనే తీశాను శివలింగం. లొకేషన్ చూడు, ఊళ్ళు చూడు. అక్కడేందో నాకు చెరువులాగా కనిపిస్తే జూమ్ చేశానన్నమాట. ఇదిగోండి దిగేశారు మా వాళ్ళు, కాళ్ళు నొప్పులు వచ్చేసి ఇంకా ఎక్కడెక్కడ నిల్చున్నారన్నమాట. ఇదే ఇలా అంటే నేను అంటున్నాను, మొన్న తిరుపతి ప్లాన్ చేద్దామా అన్నారు, అదేం ఎక్కుతారో మరి. ఇదిగోండి ఫొటోస్, ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతున్నారు. నేను ఆల్రెడీ చూసేసాను, ఈ బ్యాచ్ చూస్తున్నారు. ఏ రోషన్ హాయ్. ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత అలసట వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ అంటున్నారు పిల్లలందరూ. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం మేమందరం. అక్కడ ఒక్కొక్క ఐస్ క్రీమ్ వచ్చేసి 30 రూపీస్ అయితే చెప్పారండి. ఇక్కడ మా ఊర్లో వస్తే అది 15 రూపీసే. అక్కడ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది, కాస్ట్ అంటే మొత్తం ఎక్కువ ఉంది. అందరం అయితే తలా ఒకటి తీసేసుకొని ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసేసాము. ఇది స్టార్టింగ్లో ఉందండి, ఇది ఏం సామో నాకైతే తెలీదు, మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. కుమారస్వామి లాగా అనిపిస్తుంది కదా, కుమారస్వామినేనా? నాకైతే తెలియదండి ఏ స్వామో. ఇదిగోండి ఇక్కడ రూమ్స్ లాగా ఉన్నాయి. అక్కడ ఏంటి ఇలా ఉన్నాయి అంటే అదేమన్నా కళ్యాణ మండపమేమో, ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారేమో అనేసి అన్నారు. అదైతే మాకు తెలీదు మరి. రూమ్స్ మొత్తం చాలా బాగున్నాయండి చుట్టుపక్కల. ఇదిగోండి నందేశ్వరుడు అంట, నందేశ్వరుడు చాలా బాగా అయితే ఉంది. కట్టడాలు మాత్రం చాలా బాగున్నాయండి. ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. నేను మీకు చూపించడం కార్లో వెళ్ళేసరికి ఇంకా చూపించడం కుదరలేదు. విగ్రహాలు మాత్రం లడ్లు, అరిసెలు, అవి అంత టేస్ట్ అయితే బాగానే ఉందండి వెదర్. ఇప్పుడు వచ్చేసి వర్షం పడుతుంది. చూడండి వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని యూత్ అంట, వాళ్ళు యూత్. ఇదిగోండి భోజనాలు అయితే చేసేసాము. ఇంకా రేపొద్దున ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. రేపటి వీడియో మరింత ఇంట్రెస్ట్గా ఉంటుందండి, మరిన్ని వీడియోలు తీశాను. రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అస్సలు మిస్ అవ్వద్దు.